బావా అంటూ శక్తి రుద్రని హత్తుకోవాలని ట్రై చేసిన రుద్ర ఆ ఛాన్స్ ఇవ్వకుండా నిలబడి చక్కగా షవర్ చేసి బయటికి రా అని అంటుంటే శక్తి పళ్ళు పటపటలాడిస్తూ నాతో రోజు రోజుకి ఆడుకోవటం నీకు బాగా అలవాటైంది కదా అంటూ తన భుజాన్ని పట్టుకొని ఉన్న రుద్ర చేతిని విసిరికొట్టి రుద్రని గట్టిగా హత్తుకుంటూ అయితే నువ్వు కూడా నాతో పాటే స్నానం చేయి, ఈ చన్నీళ్లతో ఇద్దరం కలిసి వెచ్చదనం వెతుక్కుందాం అంటూ రుద్ర వీపుని తడిమేస్తూ ఉంటే అసలే రాత్రి ఎఫెక్ట్ ఇంకా తగ్గని రుద్ర శక్తి అలా టైట్గా హత్తుకోగానే తన చేతులు ఆటోమేటిక్గా శక్తి చుట్టూ చేరేలోపు బుద్ధి మేలుకొని విసురుగా తనని దూరం జరిపి నా మీద మత్తు చల్లాలని చూడకు అని వెనక్కి తిరుగుతూ ఉంటే బావా బావా నేను చెప్పేది విను, ఒక్క మాట, ఈరోజు నేను బయటికి వెళ్ళాలి, ఇంపార్టెంట్ వర్క్ ఉంది నాకు, ప్లీజ్ నాకొక్క గంట టైం ఇవ్వు అని బ్రతిమలాడింది. ఏం ఇంకెవడిని ముంచాలని ప్లాన్ ఏంటి అని రుద్ర వెటకారంగా అడుగుతుంటే శక్తి పళ్ళు కొరుకుతూ ఆపుతావా నీ ఇమాజినేషన్స్, నేనేమైనా ఎవరి గురించైనా ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా? లేదే, కేవలం నీ ప్రేమ పొందటం కోసం నీ జీవితంలోకి బలవంతంగా వచ్చాను, దానికి ప్రతిదానికి నన్ను తప్పుపడుతూ ఉన్నావు, ఇదేం బాలేదు బావా, నేను బయటికి వెళ్ళాలి, ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్, నాకంటూ కొన్ని పర్సనల్ పనులుంటాయి కదా, నీకోసం చదువు కూడా మానేశాను, కనీసం ఈ మాత్రం కూడా చేయలేవా బావా అని ఎమోషనల్గా అంటే రుద్ర విసుగ్గా చేయలేను, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అని బయటికి వెళ్ళిపోతే శక్తి పళ్ళు కొరుకుతూ నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు బావా అని త్వరగా స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చేసరికి రుద్ర ఫోన్ చూసుకుంటూ ఉంటే కావాలని రుద్ర ఎదురుగా నిదానంగా నడుస్తూ వెళ్ళింది. కానీ రుద్ర మాత్రం తల కూడా పైకెత్తకుండా డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని షవర్ కింద నిలబడి దీని దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలి బాబోయ్, ఇంతవరకు ఆడపిల్లని ముట్టుకోలేదు కాబట్టి ఏమీ అనిపించలేదు ఎప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం ఇది టచ్ చేస్తూ ఉంటే నిన్నటి నుంచి ఏదేదో అయిపోతుంది అని మనసులో అనుకున్నాడు. టిఫిన్ టైంలో శక్తి ఆద్యకి సైగ చేయగానే ఆద్య గొంతు సవరించి అన్నయ్య నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళాలనుకోవటం లేదు అని అనగానే రుద్ర కళ్ళు చిన్నవి చేసి ఎందుకు అంటే వదిన బయటికి వెళ్తానంటే నువ్వు ఒప్పుకోలేదంట కదా, పాపం నన్ను అడిగింది, అందుకే నేను కాలేజ్ మానేసి వదినకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, సో వదినతో పాటు నేను వెళ్తాను అని అనగానే రుద్ర షార్ప్గా శక్తి వైపు చూసి నువ్వు కాలేజ్కి ఈ మధ్య సరిగా వెళ్ళటం లేదు ఆద్య, ప్రతిరోజు ఇలా ఏదో ఒక సాకు చెప్తే ఎలా, నీ చదువు కంప్లీట్ అయ్యి నువ్వు మంచి పొజిషన్లోకి రావాలని నేను కలలు కంటూ ఉంటే నువ్వు నా కలలని నాశనం చేయాలనుకుంటున్నావా అని శక్తి వైపు తిరిగి ఆద్యని మ్యానిపులేట్ చేయకు శక్తి, నువ్వు బయటికి వెళ్ళాలి అంతే కదా, వెళ్ళు, కానీ 1 అవర్, ఓన్లీ 1 అవర్లో తిరిగి నువ్వు ఇంట్లో ఉండాలి, లేదంటే మాత్రం నా దగ్గర ఉంటావు అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వటమే శక్తి హుషారుగా థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, ఈ మాత్రం చాలు నాకు అని రుద్రని హత్తుకొని తన సంతోషం తెలియజేస్తే వేణు ఆద్య ముసిముసిగా నవ్వుకున్నారు. రుద్ర గొంతు సవరించి శక్తిని దూరం జరిపి కళ్ళతోనే దూరంగా ఉండు అన్నట్టు వార్నింగ్ ఇచ్చాక శక్తి సారీ, నేను మీరు వెళ్ళాక మధ్యాహ్నం వెళ్తాను, మీకు క్యారేజ్ కూడా పంపించాలి కదా, కార్ కూడా అవసరం లేదు, క్యాబ్ బుక్ చేసుకుంటాను, క్యాబ్ డీటెయిల్స్ కూడా నీకు షేర్ చేస్తాను బావా, డోంట్ వరీ, నా గురించి టెన్షన్ పడకండి అని చెప్పి రుద్ర వాళ్ళు వెళ్ళిపోయాక శక్తి సంతోషంగా శాంతమ్మకి మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లలో హెల్ప్ చేసి క్యారేజ్ పంపించేశాక తను రెడీ అయ్యి 2 గంటల సమయంలో తన మొబైల్ తీసుకొని క్యాబ్లో ఇవాన్ ఆఫీస్కి చేరి డైరెక్ట్గా ఇవాన్ క్యాబిన్కి వెళ్ళిపోయింది. రారా శక్తి, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఈశాన్ ఎలా ఉన్నాడు, నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా, అక్కడ నీకే ప్రాబ్లం లేదు కదా, వాడిలో ఏమైనా మార్పు వచ్చిందా, మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా, నువ్వేమైనా వాడితో మా గురించి మాట్లాడావా అని చాలా ఆతృతగా అడిగాడు ఇవాన్. శక్తి తన క్యాబిన్లోకి అడుగు పెట్టడమే మావయ్య మీరు హైపర్ అవ్వకండి అంటూ శక్తి ఇవాన్ని తన చైర్లో కూర్చోబెట్టాక
బావ చాలా బాగున్నాడు. కానీ మీలానే మహాకోపిష్టి. ముక్కు మీదే కోపం. నేను తన జీవితంలోకి వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళిన మార్గాన్ని చూపిస్తూ దొబ్బుతూనే ఉన్నారు తెలుసా అని మూతి ముడిచి అంటున్న శక్తిని చూసి ఇవాన్ బాధగా, అందుకే చెప్పాను నేను వాడితో మాట్లాడుతానని. నువ్వే వినలేదు అంటే శక్తి అదే మొహంతో, ఎందుకు వినలేదంటే మీరు ఎదురుగా వెళ్తే బావ మిమ్మల్ని ఒప్పుకోడు కాబట్టి. నువ్వే అన్నావు మావయ్య, బావకి మీ మీద చాలా కోపం ఉందని. అటువంటిది మీరు డైరెక్ట్గా వెళ్తే ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా మిమ్మల్ని అసహ్యించుకుంటాడు. అది నేనేమాత్రం భరించలేను మావయ్య. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకంటే ఎక్కువ బావ అంటే ఇష్టం. బావకి మీకు మధ్య గొడవలు రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. మీకు తెలుసు బావని నేను ఎంతలా ప్రేమిస్తున్నాను అనేది. అసలు నా ద్వారానే కదా మీరు బావ వరకు చేరుకుంది అని అంటే, అది నిజమే కానీ వాడిని త్వరగా నా దగ్గరికి చేర్చుకోవాలని ఉంది శక్తి. త్వరగా వాడిని మార్చరా. వాడిని ఈ చేతులతో పెంచాలని ఎంతో ఆశపడ్డాను. కానీ అది జరగకపోగా నా మీద మీ అత్త మీద కోపాన్ని పెంచుకున్నాడు అని బాధగా అన్నాడు ఇవాన్. అప్పుడే క్యాబిన్లోకి ఎంట్రీ ఇచ్చిన సాగర్ శక్తి అంటూ తనని హత్తుకొని మిస్ యూ సో మచ్ రా అని అన్నాడు. దెబ్బకి షాక్ అయిన ఆ అమ్మాయి చేతిలోని ఫోన్ వదిలేస్తే అప్పుడే ఎదురుగా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసింది రక్ష. మోక్షిత్ వచ్చి ఉంటాడు అనుకుని తలెత్తి చూసిన రక్షకి ఆ లైట్ వెలుతురులో మోక్షిత్ ఎవరో అమ్మాయిని ముద్దు పెడుతూ ఉండటం, ఆ అమ్మాయి ఫేస్ క్లారిటీ లేకపోవటంతో కోపం ఆవేశంతో మోక్ష్ అంటూ అరుస్తూ మోక్షిత్ భుజం పట్టి వెనక్కి లాగింది. ముద్దుని మధ్యలో బ్రేక్ చేసినందుకు అసహనంగా మొహం పెట్టిన మోక్షిత్, ఎహె ఏం చేస్తున్నావు, ఎవరు నువ్వు అని అరిచేలోపు మోక్షిత్ చెంప డిటిహెచ్ రేంజ్లో పగిలిపోయి, ఈడియట్ ఏం చేస్తున్నావో కూడా తెలియటం లేదు, ఎవడికిరా నువ్వు ముద్దు పెడుతున్నావు అని మోక్షిత్ కాలర్ పట్టుకుని ఏడుపుని ఆపుకుంటూ అడిగింది ఇషిత. మోక్షిత్ ఎదురుగా ఉన్న రక్ష ఇషితని మోక్షిని మార్చి మార్చి చూస్తూ కళ్ళు పెద్దవి చేసి, అంటే నేనిప్పుడు ముద్దు పెట్టింది అని అంటుంటే ఇషిత మరో చెంప కూడా పగలగొట్టి, నాకేరా ఈడియట్ నాకే, నేను అందుకే నీతో రాను అని చెప్పాను. కానీ బలవంతంగా లాక్కొచ్చావు. తీసుకొచ్చినందుకు మంచి బహుమానమే ఇచ్చావు. ఇంతవరకు నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇక నుంచి నాకు ఏం లేదు. ఫోన్ చేయకు, మాట్లాడకు, కనీసం నా కంటికి కూడా కనిపించకు అని విసురుగా మోక్షిత్ని వెనక్కి తోసి కింద పడిన మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళింది ఇషిత. అప్పుడు తేరుకున్న మోక్షిత్ తన వెనక ఏడుస్తున్న రక్షని పట్టించుకోకుండా, ఇషు ఆగు ఇషు అంటూ పరిగెడుతూ ఉంటే రక్ష మోక్షిత్ భుజం పట్టి వెనక్కి తిప్పి, ఏం చేశావు మోక్ష్, నువ్వు అసలు అలా ఎలా చేశావు, ఎదురుగా ఉంది ఎవరో చూసుకోకుండా ముద్దు పెట్టేస్తావా, చా, నేను మొదటి నుంచే అనుకుంటూనే ఉన్నాను మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కలరింగ్ ఇస్తున్నారని. నాకు తెలుసు మీ ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారు కదా అని అరుస్తుంటే మోక్షిత్ కోపంగా రక్ష చెంప మీద గట్టిగా కొట్టి, తప్పుగా మాట్లాడితే నాలుగు కోస్తాను, ఇషు మై బెస్ట్ ఫ్రెండ్, అర్థమైందా అని అరిచి చెప్పి ఇషిత కోసం బయటికి పరిగెత్తేసరికి తను క్యాబ్ బుక్ చేసుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ క్యాబ్ ఎక్కటం చూసి, ఇషు ఆగు నేను వస్తున్నాను అంటూ క్యాబ్ వెనక కొత్త దూరం పరిగెత్తిన ఇషిత పట్టించుకోకపోవడంతో బాధగా అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని, సారీ ఇషు, ఐఎమ్ రియల్లీ సారీ, అర్థం చేసుకోవే నన్ను అని గట్టిగా అరుస్తూ ఉంటే రక్ష తన కన్నీళ్లు తుడుచుకొని, చా, అనవసరంగా ఏదేదో మాట్లాడాను అంటూ మోక్షిత్ వెనకే పరిగెత్తింది. అలా మోక్షిత్ రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చోవటం చూసి కోపం వస్తున్నా అది పిడికిలిలోనే దాచేసి మోక్షిత్ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని, ఐఎమ్ సారీ మోక్ష్, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను, ఐఎమ్ రియల్లీ సారీ, కానీ కావాలని చేయలేదురా, మీరిద్దరూ అంత క్లోజ్గా ఉంటుంటే ఎక్కడో చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఎక్కడ నువ్వు నా నుంచి దూరం అయిపోతావో అని తన పాటికి తను చెప్పుకుంటూ ఉంటే మోక్షిత్ మాత్రం పట్టించుకోకుండా, ఇషు నన్ను వదిలి వెళ్ళిపోయింది రక్ష, నేను ఎంత పిలిచినా పలకలేదు, సారీ చెప్పినా వినిపించుకోలేదు, నిజంగా నేను స్టూపిడ్ని కదా
నా ఎదురుగా ఎవరు ఉన్నారో చూసుకోకుండా అలా ఎలా ముద్దు పెట్టుకున్నాను. అసలు నేను తన స్పర్శని ఎలా గుర్తుపట్టలేకపోయాను రక్ష అని కన్నీళ్లతో అంటూ, నేను వెంటనే ఇషు దగ్గరికి వెళ్ళాలి రక్ష, నువ్వు ఇంటికి వెళ్ళిపో, బాయ్ అంటూ తన గురించి పట్టించుకోకుండా ఇషిత కోసం తన కారులో బయలుదేరాడు. ఇక ఒంటరిగా మిగిలిపోయిన రక్ష ఆలోచనలు ఎటు వెళ్ళాయో తనకే తెలియాలి. అది నిజమే కానీ వాడిని త్వరగా నా దగ్గరికి చేర్చుకోవాలని ఉంది శక్తి. త్వరగా వాడిని మార్చరా, వాడిని ఈ చేతులతో పెంచాలని ఎంతో ఆశపడ్డాను. కానీ అది జరగకపోగా నా మీద మీ అత్త మీద కోపాన్ని పెంచుకున్నాడు అని బాధగా అన్నాడు ఇవాన్. అప్పుడే క్యాబిన్లోకి ఎంట్రీ ఇచ్చిన సాగర్ శక్తి అంటూ తనని హత్తుకొని మిస్ యూ సో మచ్ రా అని అన్నాడు. నాకేంటి డాడీ, బావ నన్ను బంగారంలా చూసుకుంటున్నాడు తెలుసా. బావకి ముక్కు మీద కోపం ఉంటుంది కానీ తను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ప్రస్తుతం నా మీద కొంచెం కోపంలో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న గొడవలు కామన్. అయినా గొడవలు లేకుండా ఏ భార్యాభర్తలు ఉన్నారు చెప్పండి. అవును, మమ్మీ ఎలా ఉంది, ప్రజ్ఞ బాగానే ఉందా, బాగానే ఉన్నారా వాళ్ళు అని అడిగింది. వాళ్ళకేం, నన్ను తింటూ బానే ఉన్నారు. నెల రోజుల నుంచి నువ్వు ఇంట్లో లేక చదువు కోసం దూరం వెళ్ళావని చెప్పి మీ అమ్మని ఒప్పించలేక జుట్టు కూడా ఊడిపోతుంది తెలుసా అని మూతి ముడిచి అన్న సాగర్ని చూసి శక్తి నవ్వుతూ, కూతురి జీవితం కోసం ఈ మాత్రం చేయటంలో తప్పు లేదులే డాడీ అని అంది శక్తి. అది సరే కానీ ఇక నీ స్టడీస్ కంటిన్యూ చేయవా శక్తి? ఎన్ని రోజులు ఇలా ఉంటావు? ఆ ఇషాన్ గాడిని ఒప్పించు, లేదంటే నేనే మాట్లాడుతాను వాడితో. అసలు నన్నెందుకు అక్కడికి రానివ్వట్లేదు శక్తి? నీ తండ్రిగా నేను అక్కడికి వస్తే వాడిని ఎలాగోలా కన్విన్స్ చేస్తాను కదా నీ కోసం అని బాధగా అడిగాడు సాగర్. లేదు డాడీ, బావకి నా మీద తనంతట తానుగా ప్రేమ మొదలవ్వాలి కానీ మీరు చెప్తేనో లేదంటే నిజం తెలిస్తేనో కాదు, అర్థమైందా? మీరు ఈ విషయంలో అస్సలు కలుగజేసుకోవద్దు. మహా అయితే ఇంకో 2-3 నెలలు అంతే కదా, మమ్మీని మేనేజ్ చేయండి. ఎలానో నేను ఇంటి నుంచి బయటికి రావటం లేదు కాబట్టి ఎవరికి నా గురించి తెలిసే అవకాశం లేదు అని చెప్పి ఇవాన్ వైపు చూసేసరికి అప్పటికే ఇవాన్ బాధగా మొహం పెట్టి ఉండటం గమనించి, మావయ్య మీరే ఇలా డిప్రెస్ అయితే ఎలా చెప్పండి? అత్తకి బావ బ్రతికే ఉన్నాడని తెలిస్తే అసలు తట్టుకోగలదా? ఇన్ని సంవత్సరాల అత్త నుంచి నిజం దాచారు కానీ ఇక తెలుసుకునే సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది. బావని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా ప్రేమలో పడేసి మీ దగ్గరికి తీసుకువచ్చేస్తాను మావయ్య. మీరు కూడా బావకి దగ్గరవ్వటానికి ప్రయత్నించండి. ఇంతకీ కంపెనీ కొలాబరేషన్ అన్నారు కదా, ఎంతవరకు వచ్చింది మావయ్య ఆ విషయం అని అడిగింది శక్తి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. వాడు ఎంత టఫ్గా ఉన్నాడంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన కంపెనీతో ఇంత పెద్ద కంపెనీ కొలాబరేషన్ ఏంటి, దీని వెనుక ఏమైనా జరుగుతున్నాయా, మమ్మల్ని మోసం చెయ్యాలని అనుకుంటున్నారా అంటూ మొహం మీదే కొలాబరేషన్ వద్దు అంటే వద్దు అని చెప్పేశాడు అని చిరుకోపంగా అన్నాడు సాగర్. సాగర్ మాటలకి శక్తి గట్టిగా నవ్వేస్తూ, నాకు తెలుసు బావ ఇలానే రియాక్ట్ అవుతాడని, కానీ ఇంత త్వరగా రియాక్ట్ అవుతాడని అనుకోలేదు. చూద్దాం బావ టాలెంట్ ఎలా నిరూపించుకుంటాడో. ఎందుకు మనం మాత్రం ముందే బావ కోసం పరిగెత్తటం? తనే మన కోసం పరిగెత్తే రోజు వస్తుందేమో, మనం చెప్పలేం కదా అని ఇంకో అరగంట వాళ్ళతో మా రుద్ర గురించే మాట్లాడి, సరే మావయ్య, ఇక నేను బయలుదేరుతాను. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బావకి అనుమానం రావచ్చు. కూపీ లాగాడంటే మొత్తం బయటికి వస్తుంది. నేను మీ మేనకోడలిగానే బావకి తెలియాలి, నీ కోడలిగా కాదు అని చెప్పి ఇవాన్కి మాట ఇచ్చింది ఈశాన్గా రుద్రని ఇంటికి తీసుకువస్తానని. అలా తిరిగి ఇంటికి బయలుదేరిన శక్తి క్యాబ్లో కూర్చున్నాక, చూసావా బావా, నీకోసం డాడీ మావయ్య ఎంత తల్లడిల్లిపోతున్నారో.
నువ్వు మాత్రమే అసలు మా గురించి పట్టించుకోవు. ఈ విషయంలో నీ మీద చాలా కోపంగా ఉంది బావా నాకు. ఒక్కసారి నువ్వు మారు, అప్పుడు చూద్దువు నా కోపం మొత్తాన్ని అని మూతి ముడిచి అనుకుంటూ ఇంటికి చేరిన తనకి రుద్ర నుంచి మెసేజ్ వచ్చింది. ఇంటికి వెళ్ళావా అంటూ. హా వచ్చాను అంటూ శక్తి తిరిగి మెసేజ్ చేసి, ఈ కేరింగ్కేమీ తక్కువ లేదు. దూరం ఉంటూనే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తూనే నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు. ఇందుకు కాదు నీకు పడిపోయింది. పిచ్చిదానిలా నీ వెనక తిరుగుతుంది అని అనుకున్న శక్తి రుద్ర పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంగా తన రూంలోకి వెళ్ళి బెడ్ మీద వాలి రుద్ర ఫోటో చూస్తూ, ఆ రోజు నువ్వు కానీ లేకపోతే ఈరోజు నేను బ్రతికి ఉండేదాన్ని కాదు బావా. నిజంగా ఈ ప్రాణం నిలబెట్టింది మాత్రం నువ్వే. అందుకే ఈ ప్రాణం నీది. నీకోసమే ఈ గుండె కొట్టుకుంటుంది అని అనుకుంటూ రుద్ర పరిచయాన్ని గుర్తు చేసుకుంది శక్తి. 3 నెలల ముందు ఒక రాత్రి వేళ, అంటే మరీ అర్ధరాత్రి అనుకోకండి, 10:30 to 11 మధ్య సమయం. శక్తి తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి ఇంటికి వెళ్తున్న సమయంలో తన కార్ ట్రబుల్ ఇవ్వటంతో క్యాబ్ బుక్ చేసుకుందామని తన కార్ దిగి ఫోన్ తీసుకున్న తనని సడన్గా ఒక నలుగురు రౌండప్ చేసి తన మీద దాడి చేయబోయారు. అంటే రేప్ చేయబోయారు. శక్తి చాలా కష్టంగా వాళ్ళ నుంచి తప్పించుకొని రోడ్డు మీద అడ్డదిడ్డంగా పరిగెడుతూ ఉంది. అప్పుడే తన కారులో ఇంటికి వెళ్తున్న రుద్ర శక్తి రోడ్డు మీద పరిగెత్తటం, వెనకే నలుగురు కుర్రాళ్ళు పరిగెత్తటం చూసి, ఛ, వీళ్ళు అసలు ఎప్పటికీ మారరు అంటూ సడన్ బ్రేక్తో కారు ఆపి కిందకి దిగటమే. శక్తి పరుగున వచ్చి రుద్ర వెనక నిలబడగానే రుద్ర ఏం జరిగిందని అడిగితే, సార్ నన్ను కాపాడండి ప్లీజ్ సార్, వాళ్ళు నన్ను రేప్ చేయటానికి వస్తున్నారు అని ఏడుస్తూ బ్రతిమలాడింది. ఆ వీధి మొత్తం లైట్లు లేకపోవటం, పైగా కారు ఆపేయటం వలన హెడ్ లైట్ కూడా ఆగిపోయి ఉండటంతో రుద్ర ఫేస్ శక్తికి, శక్తి ఫేస్ రుద్రకి క్లారిటీ లేదు. బికాజ్ రుద్ర అమ్మాయిని తరవటం మాత్రమే చూశాడు తప్ప శక్తి ఫేస్ కాదు. ఇంతలో ఆ నలుగురు శక్తి దగ్గరికి వచ్చి, ఏయ్ రావే, త్వరగా రా, నీతో చాలా పని ఉంది అని అరుస్తూ ఉంటే అరిచిన వాడే నోరు మూతపడేలా కొట్టాడు రుద్ర. మిగిలిన ముగ్గురు కూడా రుద్ర మీదకి ఆవేశంగా రావటంతో రుద్ర వాళ్ళని ఒక చేతితోనే హ్యాండిల్ చేశాడు. పైగా కాలేజ్ కుర్రాళ్ళు అవ్వటం వలన పైపైన కొట్టి భయపెట్టిన రుద్ర ఇంకొకసారి కానీ ఇలా అమ్మాయిల వెంట పడ్డారంటే ఏం అసలు నేను ఛాన్స్ ఇవ్వాలి కదా అంటూ తన ఫోన్ నుంచి ఎవరికో ఫోన్ చేయటం, 10 నిమిషాల్లో పోలీసులు రావటం, వాళ్ళు నలుగురిని తీసుకువెళ్ళిపోతూ రుద్రతో ఒక 10 నిమిషాలు మాట్లాడటం అయిపోయాక వెనక్కి తిరిగి చూసిన రుద్ర శక్తిని కోపంగా చూస్తూ తనని కొట్టడానికి మీద వెళ్ళేసరికి శక్తి భయంతో ముడుచుకుపోవటం చూసి కోపంగా, ఇంత రాత్రి వేళ ఎవరైనా ఇలా బయటికి వస్తారా? వస్తే వచ్చావు, ఎవరినైనా తోడుగా తీసుకొచ్చుకునేది లేదా? ఇలా ఒంటరిగా వచ్చి మగవాళ్ళకి ఆహారం కావాలని ఉందా నీకు అని క్లాస్ పీకుతూ ఉన్నాడు. అప్పటికే రుద్రని చూడకుండానే రుద్ర క్యారెక్టర్కి ఫ్లాట్ అయిపోయిన శక్తి రుద్రని గట్టిగా హత్తుకొని, ఐ లైక్ యూ సో మచ్ అని చెప్పింది. దెబ్బకి షాక్ అయిన రుద్ర శక్తిని దూరం జరిపి, పిచ్చికాని పట్టిందా, కాపాడినందుకు ఎవరైనా ఇలా ఐ లైక్ యూ చెప్తారా అంటుంటే, కాపాడినందుకు కాదు, కాపాడాక ఇలా బుద్ధి చెప్తున్నందుకు. ఎవరైనా ఇలాంటివి చేస్తే చూసావా నేనెంత గొప్ప పని చేశానో అంటూ వాళ్ళ గొప్పలు చెప్పుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ నువ్వు నా కోసం ఆలోచించావు, కేవలం నా గురించే మాట్లాడుతున్నావు. నీలాంటి వాడు క్యారెక్టర్ ఉన్నవాడు ఎవరికి దొరుకుతాడు చెప్పు? అందుకే నువ్వు నాకు నచ్చేశావు. గుర్తుంచుకో, నేను కానీ నిన్ను ప్రేమిస్తే నువ్వు నా సొంతం. ఎప్పటికైనా నీ జీవితంలోకి భార్యగా వచ్చేది నేనే అవుతాను. గుర్తుంచుకో, బాగా గుర్తుంచుకో అని అరుస్తూ వెనక్కి పరిగెత్తింది. శక్తి చెప్పిన మాటలకి షాక్తో బిగుసుకుపోయిన రుద్రలో, క్రేజీ గర్ల్, పిచ్చి పట్టింది తనకి అని తన గురించి వదిలేయాలి అనుకున్నా ఎక్కడ మళ్ళీ ప్రమాదంలో పడుతుందోనని ఫాలో అవ్వాలనుకునే లోపు క్యాబ్ రావటం, వెళ్ళిపోవటం చూసి ఆ క్యాబ్ వెనకే ఫాలో అయిన రుద్ర శక్తి ఇంటికి వెళ్ళే వరకు వెనకే ఉండి వెనక్కి వెళ్ళిపోయాడు.
రుద్ర వెళ్ళిపోతున్నప్పుడు పరుగున తన బాల్కనీలోకి వెళ్ళి కనుచూపు మేర కనిపిస్తున్న కార్ని చూస్తూ రుద్ర కేరింగ్కి పూర్తిగా పడిపోయి ఐ లవ్ యూ మిస్టర్, లవ్ యూ సో మచ్ అని ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్లో రుద్ర ఫేస్ ఉండి ఉంటుంది అనుకొని రుద్ర ఫేస్ చూడటానికి ఎగ్జైటింగ్గా కిందకి వచ్చి అడుగు వేసుకుంటూ సెక్యూరిటీ రూమ్కి వెళ్ళిన తనకి అందరూ నిద్రపోవటం చూసి రుద్ర ఫేస్ని తన ఫోన్కి పంపించుకొని రూమ్కి వెళ్ళిన తను రుద్ర ఫోటోని చూసి మురిసిపోతూ నీ క్యారెక్టర్కి ఫిదా అయిపోయాను. ఎలాంటి వాడైతే నా జీవితంలోకి రావాలి అనుకున్నానో అలానే ఉన్నావు నువ్వు. ఫిక్స్ అవ్వు. ఈ శక్తి నీ సొంతం అని అనుకుంది. అదంతా గుర్తు చేసుకున్న శక్తి పెదవుల మీద అప్పటికి చిన్న చిరునవ్వు చేరి అసలు ఆ రోజు నీకు గుర్తుందా బావా? గుర్తుంటే ఖచ్చితంగా నన్నిక్కడ ఉంచవులే, నాకు తెలుసు. అప్పుడే నా మీద నీకు పీకల వరకు కోపం మీద ఉన్నావు కదా అని అనుకుంటూ కన్నీరు వదిలింది. అప్పటికే సాయంత్రం అయిపోవటంతో త్వరగా ఇంటికి వచ్చిన ఆద్యకి రుద్ర వేణు ఇద్దరూ రాలేదని తెలిసి ఫ్రెష్ అయి వెంటనే శక్తి దగ్గరికి వెళ్ళి కాలేజ్ విషయాలు చెప్పాలనుకుని హుషారుగా వెళ్ళిన తనకి అప్పుడే కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్న శక్తి కనిపించగానే బాధగా వదిన అంటూ పిలిచింది. ఆద్యని చూడటమే శక్తి తన కన్నీళ్లు తుడుచుకొని రారా ఆద్య, అక్కడే ఆగిపోయావేంటి అని లోపలికి పిలిచి మీ అన్నయ్య లేడని నా దగ్గరికి వచ్చావా అని నవ్వుతూ అడుగుతుంటే ఏమైంది వదిన? అన్నయ్య నిన్నేమైనా అన్నాడా? లేదంటే ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? ఉదయం కూడా అన్నయ్య చాలా సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. ఏమైంది? నాతో చెప్పు వదిన, నేను అన్నయ్యతో మాట్లాడుతాను. అన్నయ్య ఖచ్చితంగా నా మాట వింటాడు అని అంటే తప్పకుండా వింటాడు ఆద్య. కానీ మా ఇద్దరి మధ్య గొడవ అంటూ ఉండాలి కదా నీకు చెప్పటానికి. అమ్మా నాన్న గుర్తుకు వచ్చారు. అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను అని అంది శక్తి నిజాన్ని దాచేస్తూ. అయితే అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్తావా వదినా? నేను అన్నయ్యతో మాట్లాడతాను అనగానే అమ్మో, ఆ పని మాత్రం చేయకు. నీకు తెలుసు కదా మీ అన్నయ్యకి ఆ రిలేషన్స్ గురించి ఎత్తితేనే పీకల వరకు కోపం వస్తుందని అని అనగానే ఆద్యకి కూడా భయం వేసింది రుద్ర కోపం గుర్తు చేసుకొని. అవును వదిన, అది నిజమే. కానీ ఎందుకు అంత కోపమో నాకు ఇప్పటి వరకు తెలియదు. ఎప్పుడైనా సరే అమ్మా నాన్నల గురించి అడిగినా అన్నయ్య చాలా కోపగించుకునేవాడు. ఏ విషయంలోనూ నాతో హార్ష్గా బిహేవ్ చేయని అన్నయ్య ఒక్క తల్లిదండ్రుల గురించి రాగానే చాలా కోపంతో చూస్తాడు. ఒక్క మాట కూడా మాట్లాడడు. మాట్లాడితే ఎక్కడ తన మాటలకి నేను హర్ట్ అవుతాను అని అంది. శక్తి మనసులో ఏం చేస్తాం, మన తలరాత అలా అయ్యింది ఆద్య. నువ్వు నేను చక్కగా వదిన మరదళ్ళలా పెరగాల్సిన వాళ్ళం, కానీ దూరంగా పెరగాల్సి వచ్చింది అని ఒక నిట్టూర్పు విడిచి సరే పద కిందకి వెళ్ళి కాఫీ చేసుకొని తాగుదాం అంటే సరే వదిన పద అంటూ ముందు శక్తి వెళ్తుంటే వెనక్కి ఆద్య కూడా నడిచింది. మరో గంట తర్వాత రుద్ర ఇంటికి రావటమే ముందుగా ఆద్యతోనే మాట్లాడి ఫ్రెష్ అయి వస్తానంటూ రూమ్కి వెళ్తే వెనకే పంపించింది ఆద్య శక్తిని స్నాక్స్ విత్ టీ పంపించి. శక్తి కొంచెం భయంగానే లోపలికి వెళ్ళేసరికి అప్పటికే రుద్ర బాత్రూంలో ఉండటంతో అమ్మయ్య, బావ లోపలే ఉన్నాడు. బయటికి వచ్చేలోపు వెళ్ళిపోవాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావని ఎంక్వైరీ మొదలు పెడతాడు అని అనుకుంటూ రూమ్ దాటేలోపు ఆగు అంటూ కంగుమంటూ మోగింది రుద్ర గొంతు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. అన్నయ్య, ఇది మీ మ్యారేజ్కి నా గిఫ్ట్ అంటూ ఒక చిన్న ఎన్వలప్ ఆద్య రుద్ర చేతుల్లో పెట్టగానే రుద్ర అయోమయంగా అది ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ చూసి సీరియస్గా ఏంటిది ఆద్య అంటే నీ హనీమూన్కి టికెట్స్ అన్నయ్య. నువ్వు నాకు ఇచ్చిన పాకెట్ మనీ మొత్తం దాచి నీకోసం ఇది తీసుకున్నాను. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, నా గురించి బావ గురించి ఆలోచించకుండా ఇన్ని రోజులు వదిన నువ్వు మాత్రమే ఉండేలా ఆలోచించకుండా కొన్ని రోజులు వదిన నువ్వు మాత్రమే ఉండేలా వెళ్ళండి, నా కోసం, నా సంతోషం కోసం అని అడిగింది ఆద్య. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.